హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఫలించిన నిరీక్షణ రింగ్ రోడ్డుకు తొలగిన అడ్డంకులు, ఖాతాల్లోకి డబ్బులు జమ. తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు RRR ఉత్తర భాగం నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి అనుమతులు రావడంతో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం పంపిణీని అధికారులు ప్రారంభించారు. NHAA ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రక్రియలో తొలి విడతగా ఎకరాకు ₹14 లక్షల నుంచి 16 లక్షల వరకు జమ చేస్తున్నారు. 158 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ రోడ్డు పనులు వేగవంతం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఒకటైన రీజనల్ రింగ్ రోడ్డు RRR ఉత్తర భాగం నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తయింది. ఈ మెగా ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిహారం పంపిణీని ప్రారంభించింది. కేంద్రం నుంచి అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు లభించడంతో నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. RRR ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి అధికారులు గ్రామాల వారీగా అవార్డులు పాస్ చేసి నిర్వాసితుల బ్యాంకుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం భూముల మార్కెట్ విలువ ఆధారంగా ఎకరాకు సుమారు 14 లక్షల నుంచి 16 లక్షల వరకు పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ధరను ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారమే చెల్లిస్తున్నారు. నిర్వాసితులకు అందే తుది పరిహారం మొత్తం దీనికి రెండింతలు పెరిగి ఎకరానికి ₹36 లక్షల వరకు అందజేసే అవకాశం ఉందని అంచనా. రైతుల నుంచి ఆర్బిట్రేషన్ దరఖాస్తులు స్వీకరించి వాటిని జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపారు. కలెక్టర్ ఆమోదం తర్వాతే రెండో విడత పరిహారం రైతుల ఖాతాల్లోకి జమ అవుతోంది. నిర్వాసితుల భూముల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వెంటనే భూములకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను సేకరిస్తామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధికి RRR ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం ఉత్తర భాగం పనులు వేగవంతం కానున్నాయి. ఈ ఉత్తర భాగం మొత్తం 158 కిలోమీటర్ల విస్తరించి ఉంది. ఇది చౌటుప్పల్, భువనగిరి, జగదేవ్పూర్, గజ్వేల్, తూప్రాన్, నర్సాపూర్ మీదుగా సంగారెడ్డి, కంది వరకు విస్తరించింది. ఈ రోడ్డు నిర్మాణం కోసం 4 ప్యాకేజీల్లో సుమారు 5,557.2 కోట్ల వ్యయం చేయనున్నారు. అంతేకాకుండా NHAA ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన టెండర్లను కూడా పిలిపించింది. ఒకవైపు పరిహారం పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తుండడం, మరోవైపు టెండర్ల ప్రక్రియ మొదలు కావడంతో RRR పనులు త్వరలో ప్రారంభమై వేగంగా సాగే అవకాశం ఉందని గత నెలలో అధికారులు అవార్డులు జారీ ప్రారంభించి రైతులు వారి ఆధీనంలో ఉన్న భూములను వివరాలను సేకరించారు. ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తయితే RRR తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని ఇవ్వనుందని చెప్పేసి రియల్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాని కొన్ని చోట్లలో మాత్రం రైతులు ఇప్పటికీ ఆందోళన కొనసాగిస్తున్నట్టుగా కొన్ని రియల్ వర్గాలు అయితే తెలియజేస్తున్నారు. అక్కడక్కడ రైతులకు వాళ్ళు కావాల్సినంత పరిహారాన్ని సర్కారు ఇవ్వలేకపోతుందని చెప్పి కొన్ని భూములను కావాలని అలైన్మెంట్ మార్చి చాలా పెద్దగా వెడల్పుగా చేసి ఇంకా ఎక్కువగా దీనికి వ్యయమయ్యే విధంగా జరుగుతుంది అని చెప్పేసి రైతులు వాపోతున్నారు. అంతేకాకుండా పలు చోట్ల రైతుల నుంచి ఇంకా ఆందోళనను కొనసాగుతున్నాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇప్పటికైతే కేంద్రం నుంచి అయితే ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఏ విధంగానైతే మనకి RRRకి సంబంధించిన పనులను ప్రారంభం చేస్తాయో, ఇప్పుడు ప్రజెంట్ ఉత్తర భాగం పనులు ప్రారంభమైన తర్వాత దక్షిణ భాగం పనులు ప్రారంభం చేస్తారా, లేదు అంటే ఉత్తర భాగం దక్షిణ భాగం రెండు పనులను ఒకేసారి ప్రారంభం చేస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇలాంటి రీజనల్ రింగ్ రోడ్ అప్డేట్ కోసం మా ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. రీజనల్ రింగ్ రోడ్ కూడా మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే కనుక అప్డేట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.